ప్రాముఖ్యత ఏమిటి అంటే, యేసు ప్రభువు సిలువలో తాను పలికినటువంటి అమూల్యమైన 7 మాటలను ప్రార్థనపూర్వకముగా క్రైస్తవ సమాజముగా వాటిని మననము చేస్తూ కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాము. ఆయన ఎందుకొరకు మరణము పొందాడు అంటే, మనుషులందరి యొక్క పాపమును పరిహరించట కొరకు, శాంతిని, నెమ్మదిని, సమాధానమును ఇచ్చట కొరకు ఆయన సిలువలో మరణం పొందాడు. కాబట్టి ఇది శుభ శుక్రవారముగా ఎంచబడుతుంది. ఎందుకంటే మనుషులందరి మేలు కొరకు, రక్షణ కొరకు, పరలోకానికి వారిని చేర్చట కొరకు ఆయనే బలిగా, అర్పణగా తను తానే సమర్పించుకొని అందరికీ విడుదల, సమాధానము, శాంతి అనుగ్రహించాడు. కాబట్టి వాటిని మననము చేసుకొనొచ్చు. మరి ఈ యొక్క ప్రార్థనా సహవాసాలని మేము కలిగి ఉన్నాం. కృష్ణపల్లి బెత్లెహేం సంఘం తరఫుకెళ్ళి సంఘ చైర్మన్గా సంఘటనలు అందరం కూడి ఈ విధంగా ప్రార్థనపూర్వకంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. మరి అలనాడు మా కొరికే కల్వరి శిలువ రక్తం చిందించిన యేసయ్య దీని గురించి మేము స్మరించుకుంటున్నాం. కాబట్టి వాక్యానుసారంగా 7 మాటలు ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినము 40 రోజులు ఉపవాసం ఉంటూ ఉదయకాలము, రాత్రికాలము ఆరాధన జరుపుకుంటూ మరి యొక్క 40 రోజుల్లో చివరి దినంలో గుడ్ ఫ్రైడే గురించి మా యొక్క ఈ శుభ శుక్రవారం నాడు ఆరాధన జరుపుకుంటూ ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు సమయం వరకు 7 మాటలు కల్వరి శిలువ పైన ఆయన పలికిన 7 మాటలు మరి సంఘ కాపర్ల ద్వారా ఈ యొక్క ఆ యొక్క వాక్యాలను మేము స్మరించుకుంటూ, అలాగనే పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలను జరుపుకుంటూ మరి 3వ దినమున, మరి ఆదివారం దినమున, దినమున మరి లేస్తాడని ఈ యొక్క శాంతిపూర్తగా మా అందరి కొరకు చనిపోయిన యేసు ప్రభువును మరొకసారి మేము ఈ విధంగా స్మరించుకునే సమయం ఇచ్చిన దేవాదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆవాసుకుంటూ ఈ యొక్క శుక్రవారం దినమున ఉదయం 3 గంటల వరకు ఉపవాసం ఉండి, ఆ రోజు ఇక ఆరాధన అయిపోయిన తర్వాత ఇక్కడ వారికి చిన్న అల్పాహారంగా వారికి ఇస్తూ, అలాగనే మరి యొక్క కార్యక్రమాలు మరి ఈరోజు ఈవినింగ్ 7 గంటల నుంచి మరి యొక్క సినిమా చూపించాలనుకున్నాం. కాబట్టి ఈ యొక్క ఒక్కొక్కరికం ఈ విధంగా ప్రజలలో మన దేవుని గురించి చెప్పాలనే, ఈ సువార్తను ప్రకటించాలనే ఆ యొక్క దాని మీద మేము ఈ విధంగా ప్రకటిస్తూ మీరు వచ్చిన వారి మీడియా వాళ్ళకు మా సంఘం తరఫుకెళ్ళి ధన్యవాదాలు చెప్తున్నాం. లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు యేసు ప్రభువు పాప పరిహారార్థము శాంతి నిమిత్తమై, అంటే ప్రతివాడు మరి నెమ్మదిని, సమాధానమును, శాంతిని ఈ లోకములో ఎవరైనా కోరుకుంటారు, ఆయననే సర్వ మానవ జాతి పరిహారార్థము శాంతి పంచుట కొరకు తానే తన యొక్క ప్రాణమును పెట్టాడు. కాబట్టి మన పాపములకు శాంతికరమైన వాడుగా ఉన్నాడు. విధముగా అయితే క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని చెప్పుకొని ఉన్నామో, అదే విధముగా ఆయన పాపము లేనివాడుగా ఈ లోకములో జీవించి మంచి యవ్వన వయసులో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన ఆ యొక్క సిలువలో మరి మరణము పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకనగా ఆయన సిలువ మీద ఉదయం మరి 9 గంటలకు ఆయన సిలువలో ఉండి, అదేవిధముగా మధ్యాహ్నము 3 గంటల వరకు ఆ సిలువలో పలికినటువంటి 7 మాటలను ప్రాముఖ్యముగా క్రైస్తవ సమాజము మరి విశ్వాసులైనటువంటి ప్రతి వారు కూడా ప్రార్థనాపూర్వకముగా ఆయన చేసిన యాగమును బట్టి విమోచింపబడిన వారందరూ కూడా మరి ఆరాధిస్తూ ఉన్నారు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు. మరి ఎవరు యేసు ప్రభు నా పాపముల కొరకు ఆ శిలువలో నల్లగొట్టబడి చనిపోయి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారికి పాప క్షమాపణ, రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకనగా ఏ నామమున రక్షణ లేదు గనక ఆయన మరణము ద్వారానే ఈ దినము సర్వ మానవాళి
పాప పరిహారార్థము తన్ను తానే బలిగాను అర్పణగాను సమర్పించుకొని తన ప్రాణమును పెట్టినటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకనే మరి క్రైస్తవ సమాజము, లోకములో ఉన్నటువంటి వారందరి కొరకు కూడా మరి దేవుడు ఒక్కరికే కాదు కానీ సర్వ లోకములకు ఆయన దేవుడై ఉన్నాడు. సర్వ మానవ జాతి కొరకై తన యొక్క ప్రాణమును పెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం వచ్చిన ప్రతి వారికి కూడా ఆయన తన యొక్క రాజ్యమునకు వారసులుగా చేసుకుని మరి నిత్యత్వంలో వారిని ప్రవేశపెడతాడని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నా. మరి బలి అర్పించడం ద్వారా యేసు క్రీస్తు నామమున క్రిస్టన్పల్లి బెత్లెహేమ్ సంఘం మహబూబ్ నగర్ నుండి సంఘ కాపరిగా మరియు చర్చి కౌన్సిల్ నుంచి మీకు శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ శుభ శుక్రవారం అంటే ఈ శుక్రవారమునకు ప్రత్యేకత ఏంటి అనగా, యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఈ దినమున సర్వ మానవాళి పాప పరిహారార్థం అందరికీ తెలుసు. కానీ ఆ రక్తము పశువుల యొక్కయు, జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు రక్తము కాకుండా మనిషికి మనిషే మరణము పొందాలి అనేటువంటి విధముగా ఆ యొక్క అర్పణ, ఆ రక్తము నిర్దోషమైనటువంటిదై, ఏ విధమైన లోపము లేనటువంటిదై, పాపము లేనటువంటిదై ఉండాలి. అలాంటి అర్పణ